హాయ్ ఫ్రెండ్స్, లోన్స్ అయితే తీసుకోండి. వీలైనంత వరకు లోన్స్ తీర్చడానికి ట్రై చేయండి. చిన్న చిన్న లోన్స్ చేసినా అవి రోజు రోజు పెరిగి పెద్దగా అయిపోయి మీకే ప్రాబ్లం క్రియేట్ చేస్తే అవి ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తాయంటే మీకు వచ్చే శాలరీని మొత్తం తినేస్తాయి. అవి మీరు కొంచెం శాలరీ వస్తుందంటే దాంట్లో 10% ఆర్ 20% మాత్రమే మీరు ఈఎంఐ తీసుకోండి. అంతేగాని మీరు శాలరీ ఒక 20,000 ఉంటే మీరు 15,000 to 16,000 ఈఎంఐ కట్టారనుకో, మీ లైఫ్లో మీరు ఎప్పటికీ గ్రోత్ కాలేరు. అది ఎంత బాధ పెడతానంటే ప్రతి సెకండ్ ప్రతి నిమిషం బాధ పెడుతుంది. నేను ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నా. మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకండి. అసలు ఈఎంఐస్ చేయకండి. వీలైనంత వరకు మీకు వచ్చిన శాలరీతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అప్పులు ఏమన్నా ఉంటే కష్టపడి వర్క్ చేసి ఈఎంఐలు అయితే తీర్చండి. అంతేగాని ఈఎంఐ చేసి ఆ బాధ అర్థం చేసుకునేంత ఓపిక ఎవరికి ఉండదు. మీరైనా అర్థం చేసుకొని వీలైనంత వరకు లోన్స్ చేయని వాళ్ళు చేయకండి. తీసుకొని వాళ్ళు తీసుకోకండి. క్రెడిట్ కార్డు కూడా తీసుకోకండి. దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్స్ ఇట్ గైస్.